హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. అందరూ కూర్చుంటే సావధానంగా, నేనేమైనా మాట్లాడడానికి ఉంటుంది, ఎందుకంటే మావాడు పర్మిషన్ ఇచ్చాడు. అమంతరమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ శ్లోకం ఎప్పుడు నేర్చుకున్నానో చెప్తాను, వినండి. అర్థం కూడా చెప్తా. 90లో నేర్చుకున్నా, అంటే 33 ఏళ్ళు అయింది. అప్పుడు కొంతమంది పుట్టలేదు ఇక్కడ. దీని అర్థం కూడా చెప్తా. దాంతోపాటు ఇంకోటి నేర్చుకున్నాము మా ప్రాథమిక శిక్షా వర్గంలో, అది పూర్తిగా అది గుర్తులేదు. హస్తి స్థూల తను సచాంకుచవశ కిం హస్తిమాత్రం వశ. అట్లా ఎవరికైనా గుర్తుందా? అర్థమైతే గుర్తుంది నాకు, నాది వెరీ గుడ్ మెమరీ. కానీ ఆ శ్లోకం చూస్తే మళ్ళీ పడతా. ఈ 2 శ్లోకాలు ఎంత ముఖ్యమైనవంటే, మొట్టమొదటిది మంత్రం కానీ అక్షరం లేదు. రా అని రాసామండి. రా నన్ను మాట్లాడద్దు. ఇక్కడ ఎవరన్నా ఫోన్ వస్తే దూరం వెళ్ళి రోడ్డు మీద మాట్లాడండి. రా అని రాస్తే ఒక అక్షరం, కానీ దానికి ఎడం పక్కన ఏ పెడితే ఏమైంది? ఏమండి? రా రాసి ఎడం పక్కన ఏ పెడితే ఏరా. ఎంత దారుణం! ఇదే రా అట్లే పెట్టి కుడి పక్కన మా పెడితే వెంటనే చేతుల దండం పెట్టించాం. అంటే అక్షరం అలా వాడాలో నీకు తెలియాలి. రామ. రెండోది, ఇది పిచ్చి మొక్క, అది పిచ్చి మొక్క అని మనం ఏదో పేరు పెడతాం. అసలు ఈ సృష్టిలో పిచ్చి మొక్కలే లేవు, అన్నీ మంచి మొక్కలే. తేలుంది కదా, తేలులు గుట్టలు గుట్టలుగా ఉంటే ఒక స్త్రీ లేడీ ఇలా పట్టుకుని అదేదో పట్టకార లాంటిది పెట్టి నొక్కుతుంది. ఒక్క చుక్క వస్తుంది అందులో మహా. ఇది ఏమండి? అదే ఆ బాటిల్లో పడుతుంది. ఒక బాటిలు విషం 90 లక్షలు ఎంతో. అంతే మీరు చెప్పేది, కోట్లు అది. సో ఇక్కడ 90 లక్షల విషయం తెచ్చాను. సో విషానికి వాల్యూ ఉంది ఏంటి ప్రపంచంలో? గట్టిగా విషానికి. మరి విషయానికి? విషయానికి వాల్యూ లేకుండా పోయింది. ఎందువలన? కలియుగం. ఒరే రాముడు ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది వానలతో కూడి ఆయన లంక మీద దండెత్తాడు. రావణుడి బలం ముందు, రావణుడి అస్త్రాల ముందు, రావణుడి వెహికల్స్ ముందు రాముడికి సరిపోదు. ఏజ్లో రావణుడి పెద్దోడు, బలాల్లో కూడా రావణుడి పెద్దోడు. మరి రావణుడి వైపు ఏముంది? రావణుడి వైపు ఏముంది? కాబట్టి మన దగ్గర ఏముండాలి? గట్టిగా ఏముండాలి? చెప్పండి అందరూ. రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ. ఈ మాట ఎవరు చెప్పారు? మారీచుడు చెప్పాడు. మారీచస్య మహాత్మన అన్నారు. ఇప్పుడు మనం అక్షరాలను వాడడం తెలిస్తే మంత్రాలు అవుతాయి. రెండోది మొక్కలో ఔషధం తెలుసుకుంటే దాన్ని రోగానికి వాడచ్చు.
గోధుమ గడ్డి అంటారు. అది తాగితే చాలా రోగాలు రావంట. బాడీ చాలా డిటాక్స్ అయిపోతుంది, చాలా మంచిది. ఇక చాలా ఉన్నాయి అలా, మనకు తెలియదు అంతే. ఓ రాజుగారు ఎవరింటికో వెళ్ళాడు. ఏదో పల్లెటూరు, మంచి ఆకలితో ఉన్నాడు. రాజుగారు వచ్చారు, ఆకలి అన్నారు. గవ్వ అన్నం వండింది, పచ్చడి చేసి పెట్టింది. రాజుగారికి పిచ్చగా నచ్చేసింది, తెగ తినేసేసి అవ్వా చాలా సంతోషం అని వెళ్ళిపోయాడు. కానీ ఆ పచ్చడిని మర్చిపోలేక, పచ్చగా ఉన్న పచ్చడిని మర్చిపోలేక ఆవిడని పిలిచి, అది ఆ రోజు చేసావు కదా పచ్చడి ఏంటో చెప్పండి. వద్దులేండి అది కాదు, చెప్పాను. చెప్పకూడదు, అది మా వ్యాపారం సీక్రెట్ అది కాదు, చెప్పన్నాను. మరి ఏమో అనకూడదు అను, ఏమనుకోకూడదు. స్వామి మేము పేదవాళ్ళం, నువ్వేమో ఆకలి అంటూ వస్తువి, నా కాడ బియ్యం తప్ప ఏం లేకుండేవి. పెరట్లో పోతే పచ్చగడ్డి కనపడింది. ఏరే వినపడిందా సారంగా శివశంకర్? పచ్చగడ్డి కనపడింది. ఆ పచ్చగడ్డే కాస్త మిరపకాయలు వేసి తాలింపు వేసి చట్నీ చేశా. నువ్వు ఆకలి మీద ఉన్నావు, కేకలు వేసుకుంటూ తినేసావు. ఆకలి రుచి ఎరగదు. రాజుగారి తెగ ఆనందపడిపోయి, ఇదిగో నువ్వు ఉన్నావు కదా ఈ ఊరు, ఈ గడ్డి పండేది అంతా నీ పేరు మీదే, గరికపాడు ఇచ్చేశారు ఊరు. ఆవిడ గిఫ్ట్ గరికపాడు. ఇప్పుడు విషయం ఏంటి, మనకు గొప్ప ప్రవచకులు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. ఆయన పేరేంటి? గరికపాటి నరసింహరావు. వాళ్ళ ఇంటి పేరు వెనకాల ఇవి ఉంది. ఆయన అడిగారు, మీరు అసలు ఈ గరిక ఏమిటి, దీని గొడవ ఏంటి అని అడిగారు. ఆయన ఎంత బాగా చెప్పారంటే, కౌసల్య కోడలి మాంగళ్యము రక్షించిన గరిక అన్నారు. అయ్యి బాబోయ్ ఏమిటిది అనుకున్నారు. ఎంత బాగుందో అది. నాన్న సౌండ్ చేయకుండా. కౌశల్య కోడలంటే ఎవరు? సీత. ఈవిడ మాంగళ్యం ఎలా రక్షించింది అంటే, నాన్న కూర్చో. రావణాసురుడు మాట్లాడుతుంటే అలా అడ్డంగా ఒక్క గడ్డిపోచ పెట్టి, గరిక నువ్వు దీంతో సమానం అని చెప్పి ఇంకా చాలా చెప్పారు. ఆయన వినాయకుడికి పూజ చేసేటప్పుడు వాడేది, ఇంకా చాలా వాడారు. ఏనుగుని బంధించగలిగేది గడ్డితో పేంతారా, అలా చాలా ఉదాహరణ చెప్పి ఈ గరిక ఆ గరిక అంటే చూడండి, గడ్డి మనం ఏదో చీప్గా తీసేస్తాం, కానీ మనం తినేది అంతా కూడా గడ్డి సంబంధిత ఆహారమేగా. తృణధాన్యాలు అంటారు. మనం తినే వరి అన్నం ఎక్కడిది? గడ్డి సంబంధితమేగా. అమంతరం అక్షరం నాస్తి, రెండో లైను నాస్తి మూలం అనౌషధం. ఔషధం కాని మొక్క లేదు, మంత్రం కాని అక్షరం లేదు. మూడోది అయోగ్యో పురుషో నాస్తి. చెప్పండి ఒకసారి. అయోగ్యో పురుషో నాస్తి. అంటే వీడు వేస్ట్రా, వీడు వేస్ట్ నాసన్ రా, వీడు మెంటల్గా రా, వీడు పనికిమాలలో, ఇలా సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంటాం మనం. అసలు ఆ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వకూడదు. అయోగ్యుడైన పురుషుడు ఎవడూ లేడు. ఈ మూడు చెప్పి ఆఖరిలో కంక్లూషన్ ఇచ్చారు. ఏంటిది? యోజకస్తత్ర దుర్లభ. చెప్పండి. యోజక స్తత్ర దుర్లభ. ప్రాబ్లం ఏంటో కింద ఉంది. ఆ మొక్క మంచిదో కాదో తెలియదు, అక్షరాలు ఎలా వాడాలో తెలియదు, వీడిని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియదు. ప్రాబ్లం ఏంటి? కింద చెప్పారు యోజక స్తత్రదులు. వీటిని ఎలా వాడాలో తెలిసిన లీడర్స్ లేరు. వాడెవడో మతం మారిపోతున్నాడు, వాడెవడో మన మీద దాడి చేస్తున్నాడు. ఇదంతా దేనివల్ల?
లీడర్స్ లేకపోవడం వలన. ఒక 30 ఏళ్ల క్రితం మేము ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేప్పుడు ఆ తొక్కలో కాశ్మీర్ ఇచ్చేయచ్చు కదా, ఈ గొడవలన్నీ ఎందుకు, ఇలా మాట్లాడేవారు. మాకు మండిపోయేది. మీ ఇంట్లో ఒక గది ఇచ్చే మాకు, ఇలా గొడవలు అయ్యేది. దేశాన్ని అంత చీప్గా మాట్లాడే లో క్లాస్ ఫెలోస్ ఉన్నారు అని వాళ్ళకి దేశభక్తి లేకపోవడం. మన వాడెవడో చెప్తున్నాడు, మరక దేశభక్తి ప్రమాదం అని చెప్తున్నాడు. ఎందుకని? ఈ ఎడారి 102లో 102 అంటే ఇది అని కాదు, దానికంటే వరస్ట్ అని. ఎడారి అంటే తెలుసు కదా ఆ మతాలు. ఎడారి 102 గాళ్ళు దేశభక్తి వ్యతిరేకం. ఎందుకంటే దేశభక్తి ఉంటే ఏమవుతుందంటే దానికోసం కలిసి ఉంటారు, దానికోసం ఫైట్ చేస్తారు. మరి కబ్జా చేసేవాడికి ఇబ్బంది కదండి. మీ ఇంట్లో దొంగడు వస్తున్నాడు, మీరేమో ఆ డోర్ వేసేసి ఈ డోర్ వేసేసి ఏనా ఎదరు గెలిచి పెడితే ఆడికి ఇబ్బందే కదా, ఇబ్బంది కదా, ఆడు తిట్టుకోడు. అలా ఈ దొంగల మతాలు కాబట్టి అలా తిట్టుకుంటారు. ఇక్కడ లీడర్ ఉండడం వల్ల ఏమవుతుందో చూడండి. ఎవరో నిన్న ఫేస్బుక్లో పెట్టారు, ఒకప్పుడు మన కాశ్మీర్ మనకు వస్తుందా రాదా అని బెంగపడేవాళ్ళం, ఇప్పుడు పీఓకే కూడా వచ్చేయడానికి రెడీగా ఉంది. దట్ ఇస్ ద లీడర్షిప్. రోడ్లు ఎక్కండి, హైవేలో ఎలా ఉన్నాయి. దృష్టి పర్మనెంట్ ప్రయోజనం కోసం దృష్టి ఉండాలి. మామూలుగా ఒక నినాదం ఉండేది ఇందిరాగాంధీ టైంలో, గరీబీ హటావో అంటే గరీబీ వాళ్ళని అయిపోయాడు, అంతే కదండి. ఎరా క్యాప్చర్ చేయరా? వాళ్ళకి తెలిసిన విద్య అది. ఇప్పుడు 60 ఏళ్ళు పరిపాలించినా 70 ఏళ్ళు పరిపాలించినా గరీబుల్లాగే ఉంటారు. ప్రియాంక వాద్రా అంటే మన పప్పుగాడి వాళ్ళ అక్క, ఆమెకు కూతురు, ఆవిడికి 16 ఏళ్ళు. ఆ అమ్మాయి పేరు నాకు తెలీదు. ఆ అమ్మాయి 36,000 కోట్లు ఉన్నాయంట. ఆ వయసులో మాకు 36 రూపాయలు చాలా గొప్ప. 16 ఏళ్ళ అమ్మాయికి 36,000 కోట్ల రూపాయలు ఎలా? ప్రపంచంలో 4వ స్థానం అంట మన బారీ డ్యాన్సర్. ఏం ఉద్యోగం చేసింది, ఏం వ్యాపారం చేసింది? అడగచ్చా అడగకూడదా? మీరేం చేస్తుంటారు సార్ అని అడగచ్చుగా. ఈ పైసలు ఏడకెళ్ళి వచ్చినాయి? గరీబుల్లో ఉంటే వస్తుంటాయి. ఇలా మాట్లాడితే మన కుక్కలే మురుగుతాయి. ఈ దేశ సంపద బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోగా కూడా చాలా ఉంది. తర్వాత కూడా మనని బ్రిటిష్ విత్తనాలే పరిపాలించినాయి మొన్నటిదాకా. అవి బ్రిటిష్ విత్తనాలు కాకపోతే, అవి విదేశీ విత్తనాలు కాకపోతే, అవి బాబర్ విత్తనాలు కాకపోతే, హిందువులకి మాత్రమే కుటుంబ నియంత్రణ అని చెప్పి కోసేయడం ప్రోగ్రాం ఎవరు చేశారు? ఇందిరాగాంధీ. తర్వాత తెలుసా మీకు చిన్నప్పుడు? ఇందిరాగాంధీ చెంబులో బూంది, తెలీదా మీకు? మేము చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం, ఇందిరాగాంధీ చెంబులో బూంది. హిందువుల మీద పగబట్టిన ఒక పాము ఇందిరాగాంధీ. సార్ ఇవన్నీ మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు గోడల మీద చదివాను సార్. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు గోడల మీద ఉండేది, మాకు అర్థం కాకపోయినా కనబడేది, వెళ్ళిపోతూ చదివేవాళ్ళం. ఏమని ఉండేదంటే 2 లేక 3 అని ఫస్ట్ డైలాగు. కొన్ని రోజుల తర్వాత 7th 8th ఆ టైంకి మళ్ళీ మారిపోయి మేమిద్దరు మాకిద్దరు అని వచ్చేది. ఆ తర్వాత 1 hour అన్నాం. అంటే హిందువుల జనాభాని తగ్గించడంలో ఇస్లాం ప్రయత్నాలకి గొప్ప తోడ్పాటు ఎవరు అంటే ఇందిరాగాంధీ. మనకి మనం పిచ్చోళ్ళం కాబట్టి అలా మినిమైజ్ చేసుకుని కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ ఎవరైనా 2 కంటే ఒరే సరంగా రెడీగా ఉండు, 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారన్న వాళ్ళు చేస్తండి. అమ్మ ఒక్క మగాడు, అమ్మయ్య, ఆహా అమ్మ చెప్పమ్మా. అమ్మయ్య సార్ మీరు
రివర్స్, వెరీ గుడ్ సార్. మీరు ఎక్కడ కూడా ఉన్నారా? గిదా బిగాన్. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. ఎవడో రక్షించడు. ఎలా రక్షిస్తావు? ఊరికే నినాదాలు ఇచ్చేస్తే రక్షించేస్తావా? మీరు గ్రహించండి, గమనించండి, పరిశీలించండి. 125 ఎకరాలు మన పెద్ద ముక్కు సారు పెద్ద బామ్మరిదికి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? బొందలగడ్డ. మన వాళ్ళేమో చూస్తుంది అది ఎర్రగడ్డ. అర్థం చేసుకో బిడ్డ. 125 ఎకరాలు, అందులో కొన్ని దేవాలయాల భూములు. కోర్టులోకి వెళ్తే తూ అని ఊస్తే అది ఆగింది. అంటే మనమంటే అస్సలు లెక్కలేదు. భయంకరమైన హిందువు కదా. గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతారు సిగ్గు లేకుండా. మళ్ళీ డైలాగులు, గంగా జమున ఏంటి మాకు ఇసిరి కొడితే నిరూపించండి. గంగ పూజించేది హిందువు, యముని పూజించేది హిందువే. వాళ్ళకి దేంతో పోలికి, ఏ నదితో చూపించు, మేము వచ్చేస్తాం. మనమందరం మసీదుకి వెళ్ళి నమాజ్ చేద్దాం, మనమందరం చర్చికి వెళ్ళి ప్రేయర్ చేద్దాం. వాళ్ళంతా వచ్చి గుడికి వచ్చి భజన చేస్తారా? మరి ఇప్పుడు ఏ డైలాగ్ వేసావు? గంగా జమున తహజీబు. సెక్యులరిజం అనేది ఒక నాటకం. అసలు ఆ పదమే బూత్ పదం. మనకేం సార్ వాడు నేర్పించేది? ఆవుకి మంచితనం గురించి నేర్పించాలా? పువ్వుకి మెత్తదనం గురించి, వాసన గురించి నేర్పించాలా? హిందువుకి సెక్యులరిజం నువ్వు నేర్పిస్తావా? ఈ భూమి మీద ఓన్లీ సెక్యులరిస్ట్ హిందువు. ఈ భూమి మీద ఒక్కడే సహనశీలి వాడు హిందువు. ఎవరిని దోచుకోని వాడు హిందువు. అందుకే ఒక పాట పాడుకునే వాళ్ళము, హిందువుగా జన్మించుట ఇలలో మహాభాగ్యమని మరువకురా, హిందువులే ఈ గడ్డన పుట్టిన ముద్దు బిడ్డలని చాటుమురా, హిందువుగా జన్మించుట ఇలలో మహాభాగ్యమని మరువకురా, దారులనేకం దేవుడొక్కడని జగతికి చాటినది హిందువురా. అసలు ఎంత గొప్పది అసలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హిందువుల్ని హిందువులుగా ఉంచకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత ఉపన్యాసం ఇస్తాడు మన కేటీఆర్, భలే జోక్స్ వేస్తాడు అసలు. భలే మామూలు జోక్స్ కాదు అవి, హెవీ జోక్స్. మునావర్ అనే ఒక ముస్లిం వచ్చి రాముడి మీద వాడు జోక్స్ కామెడీ చేస్తే నాటకంలా చూడాలంటాడు. ఇప్పుడు రజాకార్ సినిమా వస్తే అంటాడు. సిగ్గులే అంటే వీళ్ళు రజాకార్లు పుట్టారా? వీళ్ళు రజాకార్లు పుడితేనే రజాకార్ సినిమాను వ్యతిరేకిస్తారు. అరే లారీల కొద్దీ ఈ తెలంగాణ తల్లుల పుస్తెలు తెంపి ఎత్తుకుపోయిన లత్కోర్ గాలని రజాకార్లు అంటారు. వాళ్ళని సపోర్ట్ చేసిన వాడు కూడా లత్కోరే. బట్టలు ఇప్పించి ఈ తల్లుల్ని రోడ్ల మీద బతుకమ్మ ఆడిచ్చిన లంగానా సంసే రజాకార్లు. వాళ్ళని సపోర్ట్ చేసినా కూడా లంగాగాడే ఆడెవడైనా సరే. మా గుళ్ళో దైవం అక్కర్లే, మా సాంప్రదాయం అక్కర్లే, మా నియమనిష్టలు అక్కర్లే, మా పైసలు కావాలా? ఓపెన్గా చెప్తాడు కేటీఆర్. మేము 1200 కోట్లు పెట్టినాం. ఏది ఫామ్ హౌస్లో అనుకుంటామా? ఏంది ఫామ్ హౌస్ పైసలు కాదవి, మా గుళ్ళో డబ్బులే. మనం హుండీలో వేసిన పైసలు వేసి ఆ డబ్బులతో రోజు కోటి సంపాదిస్తుందంట. ఏందిరా నాకు అర్థం కాదు. ఒక్క మసీదు నుంచి రూపాయి తెచ్చానని చూపించు, సంతోషపడతాం. నీ తొక్కలో సెక్యులరిజం. ఒక చర్చ నుంచి రూపాయి తెచ్చానని చూపించు. హరీష్ రావు ఓపెన్గా చెప్పాడు వీడియోలో, నేను
సిద్దిపేట నియోజకవర్గంలో 498 చర్చిలకి ఇన్ని ఇచ్చాను అన్నాడు. దేనికి ఇవ్వాలి? చర్చికి గవర్నమెంట్కి ఏంటి సంబంధం? మసీద్కి గవర్నమెంట్కి ఏంటి సంబంధం? టెంపుల్కి గవర్నమెంట్కి ఏంటి సంబంధం? నీ తొక్కలో సెక్యూరిజం మడిచి లోపలెట్టుకో, మాకు అక్కర్లే. అయితే సిగ్గు ఎవరికి ఉండాలా? మనకు కదా. తలమాసినోడు ఒకడిక్కడ మంత్రి. ఈ తలమాసినోడు ఒక చర్చికి పోయి బొట్టెట్టుకుని నేను 7 సార్లు గెలిచిన ఈ ఎండిపోయిన చెక్క మీద ఏలాడదీసి శవం వలన అని చెప్తాడు. క్రైస్తవులంతా తెలంగాణలో ఐక్యంగా పోరాడాలంట. ఒరే నువ్వు అసలు ఏం పుట్టారా నువ్వు? తలమాసినా వాడు బొట్టెట్టుకున్నాడు. వాడు అసలు వాడు పుట్టింది ఏంటి? తెలంగాణలో ఎవడూ క్రిస్టియన్ లేడు నేను చెప్తున్నా. ఆంధ్రాలో ఎవడూ క్రిస్టియన్ లేడు నేను చెప్తున్నా. ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లే. పబ్లిక్గా చెప్తున్నాను. ఎవడైనా సవాల్ స్వీకరించండి. ఎవడు స్వీకరించడు, ఆల్రెడీ చెప్పేశాం. 10 lakhs ఇస్తాను ఎవడైనా సెక్యులరిజాన్ని నిరూపిస్తే. రమను 10 lakhs ఇస్తా. ఎవడైనా రావణాసుడు దళితుడని నిరూపిస్తే 10 lakhs ఇస్తా. రమను 90 lakhs ఇస్తా ఎవడైనా నన్ను మతం మారిస్తే. రెడీ? ఎవరికైనా దమ్ముంటే మీ సెల్ ఫోన్లో సిమ్ ఉంటే ఈ కాగితం తీసుకుని మీ నెంబర్ వేసి చర్చికి అంటించండి. మీకు అంత దమ్ము లేకపోతే నా నెంబర్ వేసి అంటించండి. ఒరే శివశంకరం, ఎవరికి దమ్ముంటే అడిగేవి. చవటలు వాళ్ళు కాదు. ఒక హిందువుని కాఫీలను ముద్రేసి, ఒక హిందువుని అవిశ్వాసాన్ని ముద్ర వేసి, మా మతం ఒకటే కరెక్ట్ అంటూ పనికిమాల పుస్తకాలని మస్తకాల్లోకి ఎక్కించి దేశాన్ని ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తారా? అరే ఉండేది కొన్నాళ్ళు రా భయ్యా. ఎన్నాళ్ళు ఉంటారా? 60, 70. మధ్యలో థైరాయిడ్, మధ్యలో షుగరు, మధ్యలో బీపీ, మధ్యలో ఏందిరా పాపి. అలాగే నాస్తికులు గోగినేని బాబు, కంచె ఐలయ్య. ఏరా మిగిలిన వాళ్ళకి ఇవ్వ? వాళ్ళ మగాళ్ళు కదా? అలాగే దమ్ములు లేవా? వాళ్ళ సెల్లల్లో సిమ్ములు లేవా? ఏందిరా నువ్వు క్యాప్చర్ చేయవారా? నువ్వులు ఇలా బండ్లాక్ కూర్చుంటావు. ఇంకో ఎక్కడోటి ముందు మిస్ అయిపోతారు. అది. సో మనం 26 క్వశ్చన్లు ఇచ్చాను ఇందులో, చాలా బాగుంటాయి. అయితే నేను సార్ ఒకసారి ఇవ్వరా, మళ్ళీ ఇస్తా. ఈ 26 క్వశ్చన్లో 26 ప్రశ్నల్లో వినాలి. 13 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే నేను మతం మారతా. మొత్తం వద్దు. 90 lakhs ఎదురిచ్చి సగం ఆన్సర్ చేస్తే నేను మతం మారతా. చెప్పి ఈ స్టిక్కర్ పట్టుకెళ్ళి చర్చిలకి అంటించి చాలా అయిపోయాను. యాస్ వచ్చింది. ఎవడు రాడు. ఎందుకు రాడు చెప్పు? వాళ్ళకాడ ఆన్సర్ లేదు. ఇవాళ పొద్దున్న కూడా వాడెవడో రవి అనేవాడు మెసేజ్ చేశాడు. సార్ మా అమ్మ నాన్న హిందువే, నేను మాత్రం గొర్రెయ్యాను అన్నాడు. అంటే ఏంటి సార్ క్రైస్తవుడు అంటే అన్న? నీతి నిజాయితీగా జీవించడం అన్నాడు. పంది పరిశుభ్రత, క్రైస్తవుడు నీతి. అసలు సింక్ అవ్వు కదా. బైబిల్ ప్రకారం నీతి అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటామేనా? అంటే ఏదో చెప్పబోయాడు. నా నెంబర్ ఇచ్చి నీకు నీతి ఉంటే ఫోన్ చేయన్న. ఇంతవరకు చేయలే. ఒక్కడు చేయడు. ఎంతమందికి నెంబర్ ఇచ్చిన. ఎందుకని? నేను వాళ్ళ నాన్న పేరు అడుగుతా. ఆడు అంటాడు. ఎందుకు చెప్పాలంటాడు. చెప్తే ఏమవుద్ది? నేను స్టేట్మెంట్ ఇస్తుంటాను కదా పబ్లిక్లో. చర్చి ముందుకెళ్ళి చెప్పా, స్టిక్కర్ అంటించి, ఎవడైనా మాకు పుట్టనోడు ఉంటే రండి, నేను మతం మారతా అని చెప్పా. మన పుట్టినోడు ఎవడున్నాడు? ఆడి పేరు సాంబశివరావు, ఆ నాన్న పేరు సుబ్రహ్మణ్యం. వాడు ఎవడు పుట్టాడు? గమ్యం సినిమా చూసారా? గమ్యం సినిమా. రే పులి అంటాడు. ఎరా మీ ఇంటికి పులి వచ్చిందా? మీ అమ్మ అడవికి వెళ్ళిందా? కాబట్టి ఎవరైనా క్రైస్తవుణ్ణి అని చెప్తే మీరు చాలా చిరాగ్గా ఎటకారంగా చూడాలి. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాసు బ్రహ్మానందం స్టేజ్ మీద కలిశారు.
ఏదో ప్రమోషన్. బ్రహ్మానందం గారు మైక్ పట్టుకుని, ప్రభాస్ ఎప్పటికైనా నా అంత ఎత్తి ఎదగాలని కోరుకుంటున్నా అన్నాడు. నవ్వుతారా నవరా? ప్రభా సైజులో కూడా బ్రహ్మానందం పొట్టాడే, ఆయనకి తెలుసు, అందరు నవ్వుకోవాలని చెప్పాడు ఆయన. అలాగే ఎవడన్నా నేను క్రిస్టియన్ అంటే నవ్వుకోవాలి మనం, అర్థమైందా? ప్రభాస్ నాకంటే ఎదగాలి అంటే ఈయన ఎదిగినట్టు. మనం 5'5" ఎంతో ఉంటాం, ఆయన 7+ ఉంటారు. సినిమా రేంజ్లో కూడా ప్రభాస్ ప్రపంచానికి తెలుసు. సో కాబట్టి అంటే కామెడీలో ఆయన తోపు, మిగిలిన విషయాల్లో వెళ్తోపు. విషయం ఏంటంటే ఇక్కడ అర్థం కావడానికి చెప్తున్నాను. ఎవడు క్రిస్టియన్ లేడు, ఎవడు ముస్లిం లేడు. ఆశకి ప్రలోభానికి లోబడిన వాడు క్రైస్తవుడిగా మారాడు, భయం చేత ముస్లింగా మారాడు. మూలమేంటి? 30 ఏళ్ల క్రితం ఒక సాంగ్, అది కొంచెం పాడతారా? చాలా బాగుంటుంది, ఇది పాడేసాక నేను ముగిస్తా, వెళ్ళాలిగా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. వేష భాషలు రూపురేఖలు, వేష భాషలు రూపురేఖలు, మత భేదాలెన్నున్నా మనమంతా ఒకటేనన్నా, మనదంతా ఒకటేనన్నా. ఇది మన దేశం, అరెరెరే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి. ఇది 6 స్టాంజాలు, ఇది 6 చరణాల పాట. ఇది నేను ఇదొకటే గుర్తుంది, మిగిలిన మర్చిపోయాను. కానీ స్టూడియోలో పాడాలి. ఎలా? ఎక్కడో నిజామాబాద్లో ఒక కళ్ళు లేని స్వయం సేవకి ఈ పాట వచ్చు. ఎట్లో ఆయన పట్టుకుని ఆ పాట రాసి స్టూడియోలో పాడితే, మా మ్యూజిషియన్ ఏమో గురూజీ ఎంత పెద్ద పాట వద్దు అని 2 చరణాలు తీసాడు. సరే 4 పాడాను, కానీ మొత్తం పాడతా. వేరే మ్యూజిక్ డైరెక్టర్ నిన్న వచ్చాడు, మంచి డైరెక్టరు, చక్రి దగ్గర పనిచేసిన ఆయన. ఈ సాంగ్లో లాస్ట్లో ఢిల్లీ చాలా బాగుంటుంది. పచ్చని బంజరు భూములు మనవే, ఢిల్లీ షిల్లాంగ్ మనదే మనదే. చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైనటువంటి దేశభక్తి గీతం. కాబట్టి ఈ దేశం శివుడికి సంబంధించింది.
जगन्नाथ जय बलदेव जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जगन्नाथ स्वामी जगन्नाथ स्वामी नयन पदगामी भवातु मे కౌడు మనం ఒక కలిసాం సార్ మేడ మీదకి వచ్చారు మీరు చాలా గ్యాప్ వచ్చింది లేదు పైనే పరిశుద్ధ ఆఫీసులు మీరు ఎలాగ వచ్చారు అప్పుడు పెట్టి నీకు కూడా ప్రాబ్లం చూడగానే ఆనందం దొరికినాయా ఒకటో రెండో వచ్చా అంటే మనకి అక్కడ ఉన్నాయి దారిలో ఎవరికైనా కొత్త ఇస్తారు అందరికి వచ్చినట్టే హిందూ ధర్మం గురించి ఎక్కువ ప్రచారం చేస్తారు. రాజకీయంలో ముస్లింలు అంటే చాలా విరోధి. ఎవరి దానికి ఇచ్చేయడమే 1000 మంది వచ్చిన ఆపగలిగే శక్తి ఇదంతా. అది దమ్ము ఉంది. అందరికి సెల్లో సిమ్ ఉంటుంది కానీ అది దమ్ము ఉంది. చాలా కాపాడుకోవాలి సార్. మనం 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 మాత్రమే వచ్చే తరానికి 3 ఏళ్ళ క్రితం పరిశుద్ధ ఆఫీసులోనే బయట కలిశారు. అప్పుడు లిఫ్ట్ పోతే కూడా మా పరిచయం వెళ్ళారు. బాగా అది వెనకాల దత్తాత్రేయ నాన్న ఇది మీకు ఇది ఇచ్చాను పూరి జగన్నాథ్. ఇదేమో బృందావనం ఉంది. ఇది అందరికి అయిపోయిందా అబ్బా నీకు? జయ జగన్నాథ్ అందరికి అయింది కదా సార్ అందరికి. ఇది వాసన చూడండి. మీకు తర్వాత కొంచెం జగన్నాథ్ ప్రసాదం ఇస్తాను. ఇదేమో ముక్కుకి, అదేమో నెత్తికి, నా ఉపన్యాసం చెవులకి, ఈ పుస్తకం ఏమో కళ్ళకి, అది నోటికి. అదైందా? అన్నీ అని నాకే కండి. అదైందా? చెప్పండి. బృందావన విహారీ లాల్కి, బృందావన విహారీ లాల్కి, గిరిరాజ్ గోవర్ధన భగవానికి, బృందావన విహారీ లాల్కి, రాధా గోవింద భగవానికి, రాధా శ్యామ సుందర భగవానికి. అని సంతోషం ఉందో మహేందర్ రెడ్డి గారు. అసలు ఆ ప్రేమకే నేను వంగి లొంగి అన్నిటినీ పక్కన పెట్టి వచ్చా. ఏంటో అసలు భగవంతుడు ఏర్పాటు చేసామన్నా మొన్న ఇవాళ యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూలకి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఒక్కడికి రిప్లై ఇవ్వలేదు. ఎక్కడున్నారు గురించి అంటే రిప్లై ఇవ్వలేదు. చెప్తే వచ్చేస్తే అందుకే రిప్లై ఇవ్వలేదు. మన అమ్మకు ఉన్నాడు కదా రిఫ్లెక్షన్ గురించి ఎప్పటిదాకా ఉంటారంట. రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇస్తే ఒకసారి రమ్మంటాడు. ప్రమాదం. నువ్వు ప్రేమించేవంతా మనం ఏం చేయలేము. అందుకు నన్ను అందరికి వచ్చిందా అన్న? జై శ్రీరామ్. ఇంకొక ప్రసాదం ఇచ్చి మేము బయలుదేరుతాను. ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. బోలో శ్రీకృష్ణ భగవానికి జై. భారత్ మాతాకి జై. ఈ ప్రగతి బుచ్చిరెడ్డి వివాహ సందర్భంగా మహేందర్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు. ఆ గొప్ప పని భగవద్గీత పంచాలన్న ఆలోచన. రే శివశంకర్ కట్ చేసి